మార్కెట్కి పోయొచ్చా అని కూరగాయలు సర్దుకుంటాం కదా, నేను సర్దలేదు ఆ రోజు. మేము గుడికి పోదాంలే అని తొందరగా హడావిడిగా పోయినాం. సాయంత్రం ఇంటికి వచ్చి ఇంకా ముందే వర్షం పట్టినది కదా, ఆకుకూరలన్నీ పాడైతాయి అని తీసి అన్నీ ఇట్లా ఒలిచి పెట్టుకొని కూరగాయలన్నీ సర్దుకున్న. కరేపాకు చూడండి ఎంత తెచ్చిందో మా అత్త. దీంట్లోనే మార్కెట్లో చూపించిన కదా, దీంట్లోనే కట్ చేసి మధ్యలోకి దాంట్లో ఉండే ఇత్తనాలు తీసేసి చక్కెర పాకంలో బాగా నానబెడితే ఉడకబెట్టి రొంచేపు మళ్ళీ రోజుకి అవి బాగా నాని పాకం అంతా పీల్చుకొని తీయగా అవుతాయి. అయ్యే చెర్రీ పళ్ళు అంట. దాంట్లో కొంచెం కలర్ వేస్తారు, రెడ్గా అవుతాయి కదా, మనకు బేకరీలో ఉంటాయి కదా అవే అయ్యి. మేము చూసి షాక్ అయినాం అసలు వీడియో చూసి. ఇంక అప్పటి నుంచి అవి తినడమే మానేసినాం. అవి రియల్గా స్వీట్ ఉంటాయేమో అనుకున్నాం. ఇంకారో సాయంత్రము చార్జ్ చేద్దాంలే అని ఇవన్నీ ఉడకబెడతాను. మామూలుగా ఉట్టిగా ఉడకబెట్టుకొని వాళ్ళు కూడా తింటారు, కాకపోతే ఇంక ఇట్లా చేసుకోరు కదా అన్నట్టు వాళ్ళ కోసం చేస్తాను ఈరోజు. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన. చలికాలం వర్షం పడేటప్పుడు భలే ఉంటుంది ఇది.